నమస్తే. భారతదేశం ప్రస్తుతం మొబైల్ విప్లవం మధ్యలో ఉంది. గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం సంభాషణల కోసం మాత్రమే ఉపయోగించే మొబైల్ ఫోన్లు నేడు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. సమాచారం పొందడం నుండి వినోదం వరకు, విద్య నుండి వ్యాపారం వరకు ప్రతి ఒక్క రంగంలో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు పైగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ వినియోగదారుల సంఖ్య కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మొబైల్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడం విశేషం. చౌకైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ డేటా ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణాలు. 2024లో భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో గడిపిన సమయం అక్షరాల 1.1 లక్ష కోట్ల గంటలు. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. సగటున ప్రతి భారతీయుడు రోజుకు దాదాపు 5 గంటల సమయం తమ ఫోన్ స్క్రీన్లకే పరిమితమయ్యారు అని నివేదిక పేర్కొంది. చౌకైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఇన్స్టాగ్రామ్ నుండి నెట్ఫ్లిక్స్ వరకు వివిధ డిజిటల్ వేదికల వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తక్కువ ధరకే ఇంటర్నెట్ లభిస్తూ ఉండడంతో ప్రజలు వినోదం, సమాచారం, కమ్యూనికేషన్ వంటి అనేక అవసరాల కోసం ఎక్కువగా మొబైల్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువతరం, విద్యార్థులు సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో గంటల తరబడి గడుపుతున్నారు. దీంతో వారి రోజువారీ కార్యకలాపాలు, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నివేదిక ప్రజలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు అనే ఆందోళనను వ్యక్తం చేసింది. నిరంతరం ఫోన్ చూడడం వల్ల కంటి సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలు బలహీనపడడం, సామాజికంగా దూరమయ్యే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి 2024లో భారతీయులు ఫోన్లలో గడిపిన సమయం చూస్తూ ఉంటే డిజిటల్ ప్రపంచం మన జీవితాలలో ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థమవుతోంది. అయితే ఈ డిజిటల్ వినియోగాన్ని ఒక క్రమ పద్ధతిలో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. లేదు అంటే మొబైల్ ఫోన్ల బానిసత్వంతో అనేక ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ వినియోగం ఒక ముఖ్యమైన పరిణామం. ఇది ప్రజల జీవితాలను అనేక విధాలుగా మెరుగుపరుస్తోంది, దేశాభివృద్ధికి తోడ్పడుతోంది. అయితే ఈ పెరుగుదలతో పాటు వచ్చే సవాళ్లను కూడా మనం గుర్తించి వాటిని అధిగమించడానికి కృషి చేయాలి.